తస్మై ఏన విభాసితోయమతులో జ్ఞానప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి. వేదవ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుని రూపంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాల్లో కృష్ణ పరమాత్మ అవతారం లాగానే వేదవ్యాస అవతారం కూడా, వేదవ్యాసుడు కూడా 23 అవతారాల్లో ఒకటి. మనకు 10 అవతారాలనే మనం గుర్తిస్తాం, కానీ భాగవతం ప్రకారంగా 23 అవతారాలు ఉన్నాయి. అయితే ధన్వంతరితో కలుపుకుంటే 23 లేదంటే 22 అని చెప్పి కూడా చెబుతారు. భాగవతంలో ముందర వస్తాయి ఈ అవతారాలన్నీ కూడా. అయితే ప్రసిద్ధమైన అవతారాలు మనకు 10. అందులో కొన్ని క్షిప్రావతారాలు, అంటే కొద్ది క్షణాల కోసమే వచ్చి మాయమయ్యే అవతారాలు. లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు, ఆయన అవతార కార్యం ఏంది? కొద్దిసేపు రావడం, హిరణ్యకశిపుడిని సంహరించి వెళ్ళిపోవడం, అలాంటి వాటి కోసం ఆయన వచ్చి వెళ్ళిపోయినాడు. ఇలాగా ఒక్కొక్క పురాణాన్ని, ఆయన 18 పురాణాలను కూడా వేదవ్యాస భగవానుడు రాయడానికి కారణం ఏమిటి అంటే, ఈ మానవలోకంలో ఉన్నటువంటి మానవులకు రకరకాల చేస్తున్నటువంటి పాపాల నుంచి తరించి వాళ్ళు మళ్ళీ ఉత్తమ గతులు పొందడం కోసం ఆయన అనేక రకాల పుస్తకాలు రాశాడు. అయితే రాసిన తర్వాత కూడా ఊర్ధ్వబాహుర్ విరోమ్యేష నచకశ్చి శృణోతి మాం, 2 చేతులు మీదికెక్కి మొత్తుకుంటే కూడా ఎవడు వచ్చి నా 18 పురాణాలు వింటలేడు అని చెప్పి పాప ఆయనే అరిచాడు మళ్ళా. ఎందుకంటే ఒక్క భాగవతమే 18,000 పురాణాలు, 335 అధ్యాయాలతో 12 స్కందాలతోటి ఇంత బృహత్కరమైనటువంటిది. దీనికంటే విశాలమైనటువంటిది స్కాంద పురాణం. 81 సర్గలతోటి, 81 అధ్యాయాలతోటి, స్కందాలతోటి చాలా విశాలమైనటువంటిది స్కాంద పురాణం. ఇలాగా 18 పురాణాలు రాశాడు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం అని 18 పురాణాలు రాసి తృప్తి చెందక 18 మళ్ళీ ఉపపురాణాలు కూడా రాశాడు. మరి ఇన్ని వేల శ్లోకాలు, ఒక్క భారతం చదవాలంటే లక్ష శ్లోకాలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇంకా ఆయన అనేక శ్లోకాలు రాసి ఉంటాడు. అయితే ఈ 1,00,000 శ్లోకానుకమైన భారతాన్ని చదవాలన్నా, 18,000 శ్లోకాల ఈ భాగవతాన్ని చదవాలన్నా మానవులకు సమయం లేదు. కాబట్టి ఒక 12 మంత్రాన్ని ఆయన సృజించి ఇచ్చాడు. ఈ 7 రోజుల మహాయజ్ఞంలో కూడా రోజు కనీసం యజమాని 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ పారాయణం చేయాలి. అందుకనే మేమేం చేస్తామంటే ఒక్కసారి మధ్యలో ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 20 మందితో అనిపిస్తాం. ఇక్కడ ఆ భాగవత స్మరణ జరగాలి అని చెప్పి వేదవ్యాసుల వారి యొక్క ఆజ్ఞ. ఆయన వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠుడికి ఆయన నప్తుడు అంటే మనవడవుతాడు. శక్తేహ పౌత్రం, శక్తికి మనవడవుతాడు. వశిష్ఠుడికి ముని మనవడవుతాడు. పరాశరునికి కొడుకు అవుతాడు. అలాంటి వేదవ్యాసుల వారు రాసినవే ఈ పురాణాలన్నీ కూడా. అందుకనే దాన్ని అంటున్నాడు, తస్మై ఏన విభాసితోయం అతులః జ్ఞాన ప్రదీప పుర. ఈ మనుషుల్లో జ్ఞాన ప్రదీపాన్ని వెలిగించడం కోసం ఆయన చెప్పినటువంటి పురాణాలు కనుక వీటి వలన అవన్నీ ఎవరికి చెప్పాడు? యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యత. భగవద్రాతుడు అంటే విష్ణురాతుడు, శుకబ్రహ్మ. వేదవ్యాసుల వారు శుకబ్రహ్మకు నేర్పినటువంటి పురాణం ఇదంతా కూడా. అయితే తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి. ఇది చాలా శుద్ధమైనటువంటిది. మిగతా పురాణాలన్నింటిలో కూడా ఇది ఎందుకు శుద్ధమైనటువంటిది అంటే, ఇది కేవలం మోక్ష ప్రాప్తి గ్రంథం అని దీని పేరు. కేవలం మోక్షం ప్రాప్తించాలంటే మీరు పద్మపురాణమో ఇంకేదన్నా పురాణం చదివితే పురాణ కాలక్షేపం వల్ల పుణ్యం కలుగుతుంది తప్ప మోక్ష ప్రాప్తి కోసం వినవలసినటువంటి పుణ్య గ్రంథం ఏదైనా ఉంది అంటే అది వేదవ్యాసుల వారు రచించినటువంటి ఈ భాగవత పురాణం. అందుకనే ఇది శుద్ధం, అలాగే విమలం, ఎలాంటి మాలిన్యము లేనటువంటిది, మానవ మాత్రుడు ప్రతివాడు ఆచరించదగినటువంటిది. ఇందులో ఉన్న కథలన్నీ కూడా 5 రకాల పురాణ లక్షణాన్ని చెబుతాడు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణంలో సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఇవన్నీ కూడా చెబుతూ వస్తారని చెప్పి పురాణం చెబుతుంది. కానీ వేదవ్యాసుల వారి ప్రకారంగా 10 లక్షణాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. అత్రసర్గో విసర్గశ్చ ద్వారం పోషణం ఆశ్రయ అని ఇంకా 10 రకాల లక్షణాలు, పురాణ లక్షణాలు మనకు 2వ స్కందంలో వస్తాయి. ఇలాగా 12 స్కందాంతమైనటువంటి భాగవతంలో 2వ స్కందా నుంచి లెక్కబెట్టి 12వ స్కందం వరకు ఉన్నటువంటి వాటిని మన వాళ్ళు ఈ 10 విభాగాలుగా విభజించి చెప్పారు. ఒక దాంట్లో సర్గ గురించి, ఒక దాంట్లో విసర్గ గురించి, ఇంకొక దాంట్లో మోక్షం గురించి, ఇలాగా ఊతులు అంటే స్తుతుల గురించి అనేక రకాల ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ పోతూ ఉంటాడు. అందుకని ఇది విమలమైనటువంటిది. విశోకం, ఎలాంటి దుఃఖాలున్నా సరే అయిపోయింది, సంవత్సరం వస్తున్నది, ఆ ఉన్నటువంటి మనసులో ఉన్న దుఃఖాన్నంతా కూడా దూరం చేసేటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే ఈ భాగవతం. మన మంతెనలో చనిపోయిన 10 రోజుల్లో గరుడ పురాణం వినడం, సంవత్సరం లోపల
ఈ భాగవత పురాణం వినిపించడం, అలాగే పుత్రపౌత్రాదులు కలగాలంటే హరివంశం వినిపించడం, ఈ 3 కూడా మన మంతెన యొక్క ఆచారం. ఆ ఆచారం ప్రకారంగా ఈ హరిదాస గోత్రోద్భవులు శ్రీ గొల్కొండ ముత్యంరావు గారి అనుమతితో వారి పుత్రులైనటువంటి గొల్కొండ కమలాకర్రావు గారు అలాగే వాళ్ళ కుటుంబీకులందరూ కలిసి కూడా చేస్తున్నటువంటి ఇది ఒక మహాయజ్ఞం. అందుకని ఇది విశోకం. మీ అందరికీ కూడా శోకాన్ని, దుఃఖాన్ని, ఆ తల్లి లేని దుఃఖాన్ని దూరం చేసేటువంటిది. ఇక తర్వాత 4వ లక్షణం చెప్తున్నాడు, అమృతం. ఆ చనిపోయిన వాళ్ళకి చనిపోయినట్లు కాదండి, మన హృదయంలో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అక్షయ పుణ్యలోక ఫలావాప్తి జరుగుతుంది కనుక ఇది అమృతం అని చెప్పి విశోకం అమృతం తస్మై సత్యం పరం ధీమహి. ఇది నిజమైనటువంటి నిజమండి, సత్యం అండి అని చెప్తున్నాడు. సత్యం ఏమిటి? ఋతం కాదా అంటే ఇది ఋతం కాదని చెప్తున్నాడు. ఋతం అంటే అందరూ చేయదగ్గది, ఋతం అంటే శాశ్వత సత్యం, సత్యం అంటే తాత్కాలిక సత్యం. ఇవాళ మనం పొద్దున కాఫీ తాగామనేది సత్యం. ఋతం అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఋతం. అంటే ఎప్పుడూ జరిగేదాన్ని ఋతం అనాలి, నిజంగా అప్పుడే జరిగినటువంటి దాన్ని లేదా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినటువంటి దాన్ని సత్యం అనాలి. దశరథ మహారాజు ఉన్నాడు, ఆ సత్యం అది, ఋతం కాదు. ప్రతి సమయంలో దశరథ మహారాజు కనిపించడు. కాబట్టి ఋతం అంటే ఎల్లప్పుడూ దేశకాల పాత్రాదులకు దేనికి కూడా ఇది లేకుండా సర్వకాల సర్వావస్థలలో సార్వభౌమికంగా సార్వకాలికంగా ఏదైతే ప్రవర్తమానం అవుతూ ఉంటుందో దాన్ని ఋతం అంటారు. నిజంగా జరిగినటువంటి దాన్ని, తాత్కాలికమైనటువంటి దాన్ని సత్యం అంటారు. కాబట్టి ఇది సత్యం పరం ధీమహి, దీన్ని అందరూ కూడా వినాలి అని చెప్పి వేదవ్యాసుల వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే యైదం కృపయా తస్యై వ్యాచచక్షే ముముక్షవే. ముముక్షు అంటే మోక్షాన్ని కోరేటువంటి వాడు. ముచుల్ ధాతువుకు బంధ విశ్లేషణం అని అర్థం. మనకు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విశ్లేషణం అవ్వాలంటే మోక్షాన్ని మనం పొందాలి. మోక్షం పొందడం అంటే వట్టిగా వస్తుందా? మోక్షం అంటే చాలా కష్టం అండి. మోక్షాన్ని సాధించాలి అంటే వాళ్ళకిల్లు లాంటి వాళ్ళు బొటన వేలంతా ఉంటారు. సనకాసనందన సనత్ కుమార సనత్ సుజాతులు 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల తపస్సులు చేసినటువంటి జ్ఞానులకు కూడా ఆ భగవంతుని పాదాలు కనిపించవు. అలాంటి ముముక్షువు అయినటువంటి ఈ పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లోనే మోక్షాన్ని సంప్రాప్తింపజేసినటువంటి గ్రంథం ఇది కనుక ఆయన చెప్తూ ఉన్నాడు, తస్మై నమస్తస్మై భగవతే. అలాంటి భగవంతుడికి, వాసుదేవుడికి నా నమస్కారం. ఎందుకంటే ఆయన మోక్షం కోసం ఈ గ్రంథాన్ని వినిపించమని చెప్పి వ్యాసుల వారిని సృజించి పంపించాడు ఈ భూలోకంలోకి అని చెప్తున్నాడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఎలాంటి ముని ఆ వేదవ్యాసుల వారంటే తన యొక్క కొడుకు, ఆయనకు బట్టలు వేసుకోవడం కూడా తెలియదు పాపం. ఆ శుకబ్రహ్మ అడవులను బట్టి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే పుత్రేతి తన్మయతయా, ఓ పుత్రా, ఓ కొడుక ఎక్కడ ఉన్నావురా అనుకుంటూ పాపం మనం కదా అరుస్తాం కదండి. చనిపోయిన తర్వాత చెవులలో వెళ్ళి అర్పించడు, 3 సార్లు దించుడు, ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ లేస్తారేమో అన్నట్టు మన యొక్క భూలోక కోరిక, వాంఛలు. ఇలాగా అరుస్తూ అరుస్తూ ఆ తండ్రి అలా పరిగెత్తున్న వాడిని వెంటబడి పోతూ ఉంటే చెట్లన్నీ కూడా పుత్ర పుత్ర అని రీసౌండ్ ఇస్తూ అరుస్తూ ఉన్నాయట. అలాంటి ముని వేదవ్యాసుల వారు రచించినటువంటి గ్రంథం కనుక ఇది. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాతం అమోముచతు. విష్ణురాతుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పరీక్షిత్ మహారాజు విష్ణురాతుడిని, ఆ బ్రహ్మరాతుడు అమోముచత్ మోక్షాన్ని ప్రసాదింపజేసి ఆయనను మళ్ళీ రక్షించాడు. ఎప్పుడు? 7 రోజుల్లో చస్తామంటే 7 రోజుల్లో చనిపోవడానికి కారణాలు మళ్ళీ ముందర వస్తాయి. శృంగి శాపం అవన్నీ కూడా ఉంటాయి. అయితే అంతకుముందు ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజుకు ఒక 2 ఘడియలలోనే మోక్షాన్ని ప్రసాదించినటువంటి భాగవతం ఇది. 2 ఘడియలు అంటే 48 నిమిషాలు, సుమారుగా 24 నిమిషాలు అయితే ఒక ఘడియ అంటారు మనవాళ్ళు. అలా 2 ఘడియలలో కూడా చావు ఉన్నదని చెప్తే కూడా భాగవతాన్ని స్మరిస్తే వస్తుంది. అందుకనే మన వాళ్ళు అంత్యకాలే చ మాం స్మృత్వ మామేవ ముక్త్వా కళేవరం. ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ కళేవరాన్ని త్యజిస్తారో వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది అంటాడు. మోక్షం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ఒక మోక్షం భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు? ధర్మార్థ కామ మోక్షాల్లో 4వది మోక్షం ఎందుకు పెట్టాడంటే ఈ 3టిని సరిగ్గా కనుక మనం సంపాదిస్తే 4వది మనకు భగవంతుడు ఇస్తాడు. 3 అంటే ధర్మాన్ని, ధార్మికంగా జీవించడం, ధార్మికంగా జీవిస్తూ అర్థం అంటే ధనం, ధనాన్ని సంపాదించడం, ధార్మికంగా జీవిస్తూ ధనాన్ని సంపాదించి ఆ సంపాదించిన ధనాన్ని మన యొక్క సరి అయినటువంటి కోరికలకు వెచ్చించడం. అంటే ఎలా పడతాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదండి. ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఇందులోనే భాగవతంలో 5 రకాల ఖర్చు పెట్టాలని చెప్పి చెప్తాడు. దేనికి ఖర్చు పెట్టాలని రఘుగణ మహారాజు. కాబట్టి ఈ 5 రకాలు చేయాల్సినటువంటి ధనాన్ని సరిగ్గా కనుక చేస్తే భగవంతుడు మోక్షం ఇస్తాడు. భగవంతుడు మోక్షం ఈ 3 కనుక సరిగ్గా చేస్తే ఎలా చేస్తారంటే ఒక కర్ర ముక్కను తీసుకొని 3 చోట్ల మనం కోస్తాం. ఎన్ని ముక్కలు వస్తాయండి? 4 వస్తాయి.
ధర్మం, అర్థం, కామం ఈ మూడు కనుక సరిగ్గా సరి అయినటువంటి కొలతలు పెట్టి కోస్తే 4వ ముక్క మనకు మోక్షం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ధర్మార్థ కామాలను సరిగ్గా ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళకి మాత్రమే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు గనక అలాంటి విష్ణురాతుడిని అమూముచత్ మోక్షంలో పడవేశాడు గనక, మోక్షం ఇచ్చాడు గనక ఆయన ఎలాంటి వాడంటే సంసార సర్పదష్టుడు. ఈ సంసారం అనేటువంటి సర్పమే ఆయన కాటేయబోయింది. అక్కడ తక్షకుడు కాదు, ఎవడు కాదు. ఇదంతా కూడా మనకు నేర్పడం కోసం చెప్పినటువంటి ధర్మం, నీతి. కాబట్టి సంసార సర్పదష్టుడైనటువంటి వాడిని రక్షించినటువంటి గ్రంథం కనుక ఇది మోక్ష గ్రంథం అండి. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాతం అమోముచత్ కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఈ కలియుగంలో కీరం అంటే చిలుక. చిలుక నోటి ద్వారా చెప్పించాడు. చిలుక చెప్పడం, తిత్తిరి పక్షులు చెప్పడం, మనకు వేదాలు కూడా చెప్పడం ఉన్నది. తైత్తిరీయ ఉపనిషత్తులన్నీ కూడా తిత్తిరి పక్షులు చెప్పినటువంటివే. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ప్రతి జీవిని గౌరవించాలి, సంరక్షించాలి, అన్నిటిని కూడా మనం సమానంగా చూడాలి అనేటువంటిది ద్వంద్వ సహిష్ణుత్వం అనేటువంటిది ఈ గ్రంథం చెబుతుంది. చిలుకలు, పిట్టలు కూడా మనకు నేర్పినటువంటి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఉన్నాయని చెప్పి తెలపడం కోసం సత్యనారాయణ స్వామి కథ చేస్తే అందులో శూద్రులు చేయచ్చు, స్త్రీలు చేయచ్చు, రాజులు చేయచ్చు, బ్రాహ్మణులు చేయచ్చు అని చెప్తూనే ఉంటాడు. మరి చెప్తే చేస్తారా అంటే అందులో ఆ కథల్లోనే ఒక్కొక్క కథలో ఒక్కొక్క కులాన్ని చెప్పి చేయిస్తాడు. అక్కడ అదో స్త్రీలు చేస్తే వాళ్ళ భర్తలు మళ్ళీ వెనక్కి వచ్చారు, ఇగో రాజుగారు చేస్తే సంతానం కలిగింది, అగో కట్టెలమ్ముకునే శూద్రుడు చేస్తే ఇలా జరిగింది అంటూ మనకు వేదవ్యాసుల వారైతే చక్కని సోదాహరణంగా ప్రతి కథలో కూడా ఆయన చెప్పిన మాటను పొల్లుపోకుండా దాంట్లో మళ్ళీ ఉదాహరణతో సహా మన చేతి చేయించడానికి అనుకూలమైనటువంటిది. కొన్ని గ్రంథాలు ఉంటాయి, అభూత కల్పనలు ఉంటాయి, మనుష్య మాత్రులు చేయలేనటువంటివి ఉంటాయి. కానీ ఇందులో ఉన్నటువంటి కథలో ప్రతి విషయం కూడా మానవ మాత్రుడు చేయదగ్గదే అని చెప్పి చెబుతూ కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం పుణ్యం కలవు కీరేణ భాషితం. ఈ శాస్త్రం అంతా కూడా చిలుక ద్వారా చెప్పించాడు. ఆ వేదవ్యాసుల వారు తన కొడుకైనటువంటి శుకబ్రహ్మ ద్వారా పలికించాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. అది విన్నటువంటి పరీక్షిత్ మహారాజుకు 7వ రోజు మోక్షం సిద్ధించింది. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఓ రసికుల్లారా, మీరంతా కూడా ఈ పండిన పండు యొక్క మామిడి రసాన్ని త్రాగండి అని చెప్పి చెప్తున్నాడు వేదవ్యాసుడు. నిగమకల్పతరోర్గలితం ఫలం. నిగమాలంటే వేదాలు. వేదాలనేటువంటి చెట్టుకు, మామిడి చెట్టుకు పండినటువంటి మంచి పండినటువంటి పక్వమైనటువంటి పండు. ఇది ఎలాంటిది? శుకముఖాత్. ఓ చిలుక వచ్చి దాన్ని కొట్టింది. మనకు కూడా చెప్తూ ఉంటారు, చిలుక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుంది అని. అది అత్యంత తీపిగా ఉన్న పండునే అది చిలుక కొరుకుతుంది. కాబట్టి ఇలాగా శుకబ్రహ్మ దాన్ని కాటు వేశాడు గనక, ఆ పండును తిన్నాడు గనక, ఆయన ఎంగిలి గనక శుకోచ్చిష్టం జగత్ సర్వం. ఈ శుకుడు చేసినటువంటి ఆయన ఉచ్చిష్టమే మనం అందరం కూడా పానంగా చేస్తాం. అది మనం తీర్థంగా తీసుకోవాలి. కాబట్టి ఓ భావుకులారా, ఓ భువి భావుకాహ, ఈ భూలోకంలో ఉన్న మానవులందరినీ హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాడు. ఈ ముహురహో రసికాహ, మీరు ఒక క్షణకాలమైనా వినండి. ఎందుకంటే శ్రీమద్భాగవతం పుణ్యం పాదం పదమేవ. ఒక పదం కానీ, పాదం కానీ, వాక్యం కానీ, శ్లోకం కానీ, ప్రతిరోజు భాగవతాన్ని కానీ, భారతాన్ని కానీ, రామాయణాన్ని కానీ వింటే మోక్షప్రాప్తి అని చెప్పి మనవాళ్ళు చెబుతారు కనుక శ్రీమద్భాగవతం పురాణ తిలకం యద్ వైష్ణవానాం ధనం. భాగవతమే ఎందుకు వినాలండి అంటే ఇది విష్ణువును స్మరించే, విష్ణువును నమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా ధనం ఏమిటి అంటే బ్యాంకుల్లో ఉండే ధనం కాదండి. శ్రీమద్భాగవతం పురాణ తిలకం. పురాణాలన్నింటిలో కూడా తిలకం వంటిది, అది బొట్టు వంటిది, మూర్ధస్థానంలో ఉండేటువంటిది. అది పురాణ తిలకం యద్ వైష్ణవానాం ధనం. విష్ణువును నమ్మే వాళ్ళందరికీ కూడా, వైష్ణవులు అంటే విష్ణువును స్మరించే వాళ్ళు ఎవరైనా వైష్ణవులే. మనం అందరం విష్ణువులమే, విష్ణు స్మరణ చేసే వాళ్ళమే వైష్ణవులం. కాబట్టి విష్ణువును నమ్మే ప్రతి వాళ్ళను కూడా రక్షించేది కనుక ఈ భాగవతాన్ని వినాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా యస్మిన్ పారమహంస్యమేవ మమలం జ్ఞానం పరం గీయతే. ఇందులో ఏమి చెప్పబడ్డది అంటే కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే చెప్పబడింది, మోక్ష మార్గాన్ని సూచించబడింది. ఇంకా యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు 3 కూడా ఒక మనుషుల రూపంలో వచ్చి మనకు కనిపిస్తారు మహాత్మ్యంలో. కాబట్టి అలాంటి దాన్ని భాగవతాన్ని వినండి. తృణ్వన్ ప్రపఠన్ విచారణపర భక్త్యా విముచ్యే నరః. ఎవరైతే దీన్ని వింటూ, చదువుతూ, మనసులో మననం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు విముచ్యే నరః, అతను మోక్షాన్ని పొందుతాడు. భాగవతాన్ని వింటూ ఉన్నప్పుడు ఇతర కోరికలు లేకుండా, ఇతర స్మరణ లేకుండా భాగవతాన్ని మాత్రమే వినాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. ధర్మ ప్రోచితకైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. అత్ర వస్తు శివదం. శివం అంటే మంగళం. ఇక్కడ వస్తువు ఏమిటి అంటే మంగళప్రదమైనటువంటి వస్తువే ఇందులో ఉంటుంది. అమంగళాలేవి ఇక్కడ చెప్పరండి. తత్ర వస్తు శివదం శివపదం తాపత్రయోన్మూలనం.
ఇక 3 రకాల తాపత్రయాలను పోగొట్టింది. తాపత్రయాలంటే మీ అందరికీ తెలుసు, ఓం శాంతి 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 అని మనం అంటాం ప్రతిసారి వేదం చదివినప్పుడల్లా. చివరిలో ఓం శాంతి 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 అనే అర్థం కూడా అదే. మనకున్నటువంటి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాలు 3 ఉంటాయి. ఆ 3 తాపాలను పోగొట్టేటువంటిదే ఈ గ్రంథం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృదయవరుధ్యతే త్రకృతిభిః శుశ్రూషుస్తక్షణాత్. శుశ్రూషు అంటే వినేటువంటి వాడు. ఎవరైతే ఈ భాగవతాన్ని శ్రద్ధతో వింటారో వాళ్ళందరికీ కూడా తత్క్షణాత్, అప్పుడే ఇన్స్టాంట్గా మనకు ఆ భాగవతం వల్ల ఫలితం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. స్వర్గే సత్యేచ కైలాసే వైకుంఠే నాస్తి అయం రసః. మీరు స్వర్గం వెళ్ళండి, వైకుంఠం వెళ్ళండి, సత్యలోకం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మలోకంలో కానీ, విష్ణులోకంలో కానీ, కైలాసంలో కానీ మీకు ఇలాంటి రసం ఎక్కడ కూడా దొరకదండి. అక్కడ భక్తి రసం దొరుకుతుందేమో కానీ ఇలాంటి మామిడి పండు రసం లాంటి భాగవతం ఎక్కడ కూడా దొరకదు. సద్యో హృదయవరుధ్యతేత్ర స్వర్గే సత్యేచ కైలాసే వైకుంఠే నాస్తి అయం రసః. ఈ రసం మీకు ఎక్కడ దొరకదండి. ఎందుకంటే అతః పిబంతు సద్భాగ్యాః మామా ముంచద కర్హించింది. ఏ కొంచెం కూడా విడిచిపెట్టకుండా గిన్నెను ఊర్చుకొని నాకండి అని చెప్పి చెప్తున్నాడు. మామా ముంచద కరిహించింది, కొంచెం కూడా వదిలిపెట్టకుండా ఈ రసాన్ని మీరు త్రాగండి, గ్రోలండి, దీనివల్ల మీరు మోక్షాన్ని పొందండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా కృష్ణ ప్రియం సకల కల్మషనాశనంచ ముఖ్యేకహేతుమిహ భక్తి విలాసకారి. ఇందులో భక్తి తాండవమాడుతుంది, భక్తి నృత్యం చేస్తుంది ఈ యొక్క గ్రంథంలోనే. కావాలి భక్తితోటి ఓతప్రోతమైనటువంటి గ్రంథం కాబట్టి దీంట్లో మీరందరూ కూడా స్నానం చేయండి అంటూ ఉన్నాడు. సంతః కథానకమిదం పిబతాదరేణ లోకే హి తీర్థ పరిశీలన సేవయా కిం. ప్రయాగరాజు పోతే రాని పుణ్యం, ఎక్కడికో పోతే రాని పుణ్యం ఇక్కడ ఇది వింటే వస్తుందని చెప్పి చెప్తున్నాడు. తీర్థ సేవయాచ, ఏ తీర్థాలను సేవించినటువంటి పుణ్యం ఇక్కడ వస్తుంది. యస్య రాగాదినా నో మనోదూషితం తేన కాశీ ప్రయాగ గతావా నవ. ఏన మాతాపితా సేవయా తర్పితౌ తేన కాశీ ప్రయాగ గతావా నవ. అమ్మ నాయనకు అన్నం పెట్టకుండా కాశీ ప్రయాగాలు గయాలు వెళ్ళి వస్తాం, మేము చేస్తామంటే పుణ్యం కాదండి. కాబట్టి ఈయన మాతాపిత సేవయా తర్పిత, ఎవరైతే తమ తల్లిదండ్రులను సేవలతోటి తర్పణం చేస్తారో అలాంటి వాళ్ళకి కాశీ గయాగా ప్రయాగ గతావా నవ. నువ్వు కాశీకి వెళ్ళావా, గయాకు వెళ్ళావా అని భగవంతుడు అడగడు. అమ్మా నాయనకు సేవ చేస్తే అదే పెద్ద పుణ్యం అని చెప్పి చెప్తున్నటువంటి గ్రంథం భాగవత గ్రంథం. అందుకని దీన్ని ఈ సంవత్సరంలో వినమంటున్నారు. పరిహర స్వపురుషమపి వీక్షపాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలాత్. ఈ భాగవతం చెప్పిస్తే ఇంకా వచ్చే పుణ్యం ఏమిటి అంటే, యమదూతలు తిరుగుతూ ఉంటారట. మామూలుగా ప్రపంచం అంతా తిరుగుతుంటారు, సైదాబాదే కాదు భాగ్యనగరం అంతా తిరుగుతారు, అన్ని ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటారు యమదూతలు. వాళ్ళు 2 ఉంటారు అక్కడ, కింకరులు అని. కిమ్ అంటే ఏమి అని, కరహ అంటే చెయ్యాలి. ఏం చేయాలి అని అడుగుతారట. యమధర్మరాజు 2 చప్పట్లు కొట్టగానే ఉడికి ఏం చేయాలి అంటారట. వాళ్ళని కింకరులు అంటారు. అలాంటి కింకరులు 2 వస్తారు. వాళ్ళ పేరు, ఒకటి పేరు అకాల మృత్యువు, ఒకటి పేరు అపమృత్యువు. ఈ అపమృత్యు అకాల మృత్యు అనేటువంటి అంటే ఎప్పుడు భూమి మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరుగుతూ ఎక్కడ వాళ్లకు అవసరం వస్తే ఎవరిని తీసుకుపోవాలనో ఆ టైం అయిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తుకపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిచి యముడు చెవులో చెప్పాడు, గోప్యం చెప్పాడు. గోప్యం అనేది సంస్కృత పదం. గోప్యం రహస్యంగా చెప్పేమంటారు, గోప్యం అంటారు మన మధ్యంలో. గోప్యం అనేది సంస్కృత పదం, దాని నుంచి వచ్చిందే గోప్యం. ఆ గోప్యం చెబుతూ ఆయన చెవులో అన్నట యమధర్మరాజు. స్వపురుషమపి వీక్ష్య, తన పురుషులైనటువంటి ఆ అపమృత్యు అకాల మృత్యువుని దగ్గరికి పిలిచి యముడు చెప్తూ ఉన్నాట. ఏమని, యమః కిల తస్య కర్ణమూలే, చెవులో చెప్పాడు, అందరికీ వినవచ్చినట్టు కాకుండా. ఏమని, పరిహర భగవత్ కథా సుమత్తాన్. అయ్యా, కొంతమంది భగవత్ కథా సుమత్తులై ఉంటారు. భాగవత కథను విందామని చెప్పి తహతహలాడుతూ ఉంటారు. అలాంటి భాగవత కథం వినేటువంటి వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్ళకు. భగవత్ కథా సుమత్తాన్ ప్రభురహమన్య నృణాం న వైష్ణవానాం. నేను ప్రభువునే, మృత్యుకు దేవతనే, అందరినీ చంపగలను, కానీ ఒక్క వైష్ణవులను నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. నా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళ ఇళ్లలోకి మీరు వెళ్ళకుండ్రా అని చెప్పి చెప్తారట. అవి అందుకని ఇది మోక్ష గ్రంథం అని చెప్పి దీన్ని వినాలే ఈ సంవత్సరంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. రసప్రవాహ సంస్థేన శ్రీశుకేనేరితా కథ కంఠే సంపద్యతే ఏన సవైకుంఠ ప్రభుర్భవేతి. ఎవరైతే దీన్ని కంఠాన ధరిస్తారో అలాంటి వాళ్ళకి ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మొట్టమొదటి శ్లోకం శ్రీమద్భాగవతంలో మాహాత్మ్యంలో చెబుతూ ఉన్నాడు. ఇది పద్మపురాణ అంతర్గతమైనటువంటిది ఈ భాగవత మాహాత్మ్యం. ఈరోజు పొద్దుటి పూట అంతా కూడా సమయం తక్కువగా ఉంది కనుక మాహాత్మ్యంతో అయిపోతుంది. ఒక్క శ్లోకం మొదలుపెట్టేసి మనం సాయంకాలం పూట భాగవతాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు ఇప్పుడు మహాత్మ్యం జరుగుతుంది. 1 గంటన్నర 2 గంటలు మీరందరూ కూడా కూర్చోవలసి వస్తుంది. ఇది యం ప్రవ్రజంతమనుపేతమవేద కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శుకశౌనక సంవాదం. శుక్లవారు మీ అందరికీ తెలుసు. శుకుడైనటువంటి ఈ శౌనకుడైన సూతుల వారు శౌనక సంవాదంలో సూత మహర్షి కూడా
శుక్రుని ద్వారానే ఆయన చెప్తున్నప్పుడు పరీక్షితుకు చెప్తున్నప్పుడు విన్నటువంటి వాడు. ఆ సూతుల వారు వెళ్ళి శౌనకాది మహామునులందరికీ కూడా, అడవిలో ఉన్నటువంటి మునులందరికీ కూడా ఈ కథలన్నీ కూడా, పౌరాణిక కథలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. అందులో ఈ శౌనకుడు అనేటువంటి వాడు ఒక శిష్యుడు సూతుల వారిని అడుగుతున్నట్ట, అయ్యా నాకు కొన్ని సందేహాలున్నాయి, ఈ కలికాలం మిగుల భయంకరమైంది కదా, జీవులంతా కూడా పాపాలు చేసి కష్టాలతో ఇహఘోరే కలవు ప్రాయ జీవశ్చర సుతాంగత, వీళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉంటారు, ఏం చెప్పు, ఏదైనా ఒక మంచి కథ చెప్పండి అంటే ఒక కథ చెప్తాను మీకు వినండి, అది భాగవతం అంటారు. అయితే అన్ని కథలు శుభంతో ప్రారంభమై శుభంతో ఎండ్ అయిపోతాయి, కానీ భాగవతం మాత్రం మృత్యువుతో ప్రారంభమవుతుంది. కృష్ణ నిర్యాణంతో ప్రారంభమయ్యేటువంటి గ్రంథం భాగవత గ్రంథం. మీకు ఏ గ్రంథాన్ని తీసుకున్నా సరే ఏదో వాడు పుడతాడు నాయకుడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళను సావగొడతాడు, తర్వాత శుభం కారణపడుతూ, ఇవన్నీ కూడా మన సినిమాలో చూస్తూ ఉంటాం. ప్రతి నాటకంలో ఇదే ఉంటుంది. రాముల వారు మళ్ళీ సీతను తెచ్చుకోవడమే మనకు అనిపిస్తుంది. రామాయణం తీసుకుంటే, భారతం తీసుకున్నా అలాగే ఉంటుంది. కానీ ఒక్క భాగవతంలో మాత్రం కృష్ణ నిర్యాణంతో కథ మొదలవుతుంది. కృష్ణ పరమాత్మను మనం ముందు ఆయన లోకానికి వైకుంఠానికి పంపించేసి తర్వాత మనం కథ మొదలుపెట్టి ఆయన ఏమేం చేశాడు ఇక్కడ అని చెప్పుకుంటాం. అయ్యో కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినాడు, ఆయన ఏమేం చేశాడంటే ఆయన రాసక్రీడలు, ఆయన జరిపినటువంటి కృత్యాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు ఇవన్నీ వింటూ ఉంటే ఒక్కసారి ఆయన ఇవన్నీ చేశాడంటే ఎవరికి నమ్మకం రాదు. ఆయన లేనప్పుడు ఆయన గొప్పతనం తెలిసి వస్తుంది. అయ్యో మా అమ్మ ఉన్నప్పుడు ఇది చేయకపోతే, ఇంకా చేయకపోతే, ఇక్కడికి తీసుకుపోతే, అక్కడికి తీసుకుపోతే, శ్రవణ కుమారుడు వేరే సేవ చేయకపోతే అని మనసులో తలుచుకుంటాడు. కానీ ఉన్నప్పుడు ఎవరైతే చేస్తారో ఒక వాళ్ళని గొప్ప అని చెప్పి భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అయ్యా ఇహగోరే కలవు శ్రీమాన్, నిర్యాణంతో ఆరంభమైనటువంటి గ్రంథం ఇది, నీకు చెప్తానయ్యా అంటూ శౌనకాది ఋషులకు సూత్ర వారు చెబుతూ ఉన్నారు. ఇక ప్రీతి శౌనక చిత్తే దూక్ష్యతో వచ్మి విచార్య చ సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. అయ్యా సంసార భయాన్ని పోగొట్టేటువంటి మంచి కథ ఉన్నది, అది శ్రీ శుక్ల వారు పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు వినిపించినటువంటి భాగవతం, దాన్ని మీకు చెప్తానంటున్నాడు. ఏతస్మాత్ పరమం కించిత్ మనఃశుద్ధ్యైన విద్యతే, దీన్ని చేస్తే మనస్సు శుద్ధమవుతుంది. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్, ఏ జన్మంలోనో మీరు పుణ్యం చేసుకొని ఉంటారు, ఇవాళ భాగవతం వింటున్నారు. హైదరాబాద్లో ఉన్న 5 కోట్ల మందికి భాగవతం వినే అవకాశం దొరుకుతుందా? దొరకదు. ఎవరింట్లోనో వాళ్ళ ఇంట్లో చెప్పిస్తారు, ఆ చెప్పినప్పుడు 20 మందో 30 మందో 100 మందో వచ్చి వింటారు. వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించేటువంటి గ్రంథం కనుక ఇది. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకే, సభలో కూర్చున్నటువంటి శుకమహర్షి సభలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహారాజుకే కథనంతా కూడా వినిపించాడు. సభ అంటే ఆయన ఆస్తరణం వేసుకొని గంగా తీరంలో ఇసుక తిన్నెల్లో కూర్చున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఆ 7 రోజులు కూడా అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన్నే వినిపించాడు. ఇది వింటూ ఉంటే దేవతలందరూ అక్కడికి వచ్చారట. వచ్చేసి అయ్యా ఈ కథామృతాన్ని మీరు బాగా చెప్తున్నారు కదా, ఈ కథ మేము కూడా వింటామని 33 కోట్ల మంది దేవతలు వచ్చారట. 33 కోట్ల మంది దేవతలు అంటే మన పెళ్లిళ్లలో కూడా 33 కోట్ల మంది దేవతలు వచ్చారో మంటపంలోకి అంటారు, పడతారా అంటే అక్కడ వీడికి తీసుకునేటువంటి హాలే 1500 మందితో 1000 మందితో హాల్ తీసుకుంటాడు కళ్యాణ మంటపం, దాంట్లో 33 కోట్ల మంది దేవతలను వేదిక ఆహ్వానిస్తాడు. వాళ్ళందరూ ఎవరంటే అక్కడ చెప్తాడనమాట. హరత్రియంబక రుద్రమృడయ వ్యాధ పరాజిత కపాలైరేవద శంభూ కపర్ది వృషాకపి బహురూపాఖ్య 11 రుద్రులు, 11 మంది రుద్రులు వస్తారు, 12 ఆదిత్యులు వస్తారు, 12 మంది సూర్యుళ్ళు, 11 మంది ఆదిత్యుళ్ళు, 8 వసువులు, వరధ్రువ సోమాజ్ఞాపి ప్రభంజన ప్రత్యూష ప్రభావనాది 8 వసువులు, అలాగే అశ్విని దేవతలు 2, 12, 11, 8, 2 ఈ మొత్తం కలిపితే 33. ఈ 33 మంది దేవతలు 33 కోట్ల మంది దేవతలకు ప్రతినిధులు. కాబట్టి కళ్యాణ మంటపంలో వీళ్ళని మన వాళ్ళు ఆహ్వానిస్తారు. అక్కడ మహాసంకల్పం చెప్పినప్పుడు వీళ్ళందరి పేర్లు వస్తాయి. ఈ మొత్తం మంది పేర్లు చెప్తారు, ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు అక్కడ ఉపస్థితులు అయ్యి ఉండి ఆ వధువులను ఆశీర్వదిస్తారు కనుక. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు అక్కడికి వచ్చేసి వాళ్ళ రూపంలో వచ్చి పరీక్షిత్ మహారాజుని అడుగుతున్నారు, అయ్యా ఈ కథ ఎలాగో వాళ్ళవి చెప్తున్నావు కదా, మేము కూడా వినవచ్చా? అక్షత లేదు మా మీద కూడా వేయండి, వాళ్ళ మీద వేసినాయి మా మీద వేస్తే మాకు కూడా పుణ్యం వస్తుంది అని అడిగినట్టుగా అడిగితే ఆయన అంటున్నట్ట, క్వసుధాక్వ కథాలోకే క్వాచక్వ మణిర్మహాన్, అద్దం ముక్క ఎక్కడ మణి ఎక్కడ, మీకు కథ చెప్పడం ఏమిటయ్యా, మీరందరూ వచ్చి కూర్చోగానే వినంగానే పుణ్యం వస్తుందా? శ్రద్ధతో కూర్చొని వినాలి. వాళ్ళు వచ్చి ఏమన్నారట, మీకు కావాలంటే మేము అమృతం ఇస్తాం శుకబ్రహ్మ, నీకు మేము అమృతం దానం చేస్తాం, మీరు మా కథాశ్రవణం చేయించండి అన్నారట. లంచం ఇచ్చుడు ఆ రోజుల్లోనే మొదలైంది. అనగానే ఆయన అంటే ఏమిరా, మీరు నాకు అమృతాన్ని ఇస్తారా? అమృతం తీసుకొని నేను మీకు భాగవత కథ చెప్పాలనా? ఇది చాలా తప్పు. మీరు కనుక వినాలని ఉంటే మీకు శ్రద్ధ ఉండాలి తప్ప ఇది ఇచ్చి అది తీసుకుంటామనేటువంటిది వద్దు. శ్రీమద్ భాగవతి వార్త సురాణమపి సుదుర్లభ, ఇది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి కథ అని చెప్తాను వినుమంటున్నాడు. ఇంకా సప్తాహేన శృతం చైతత్ సర్వధా ముక్తిదాయకం, ఈ భాగవతాన్ని మిగతా పురాణ వాంగ్మయాన్నంతా కూడా త్రాసులో పెట్టి జోకితే భాగవతం మాత్రం కిందికుంటుంది, బరువైనటువంటిది అని చెప్తూ లఘు సత్యలోకే తులాంబధ్వా తోలయిత్వా ధనాన్యజ,
బ్రహ్మదేవుడు ఒకసారి ఓ తరాజు పెట్టేసి అక్కడ జోకే ఆట, భాగవతాన్ని ఓదికి పెట్టి మిగతావన్నీ ఓదికి పెడితే భాగవతం భారంగా కనిపించింది కనుక దీన్ని ప్రచారం చేయండి లోకంలో అని చెప్పి వేదవ్యాసుల వారిని పంపించాడు ఈ భూమి మీదకి. ఆయన కొడుకు నేర్పించాడు. ఆయన కొడుకైనటువంటి శుకుడు మిగతా వాళ్ళందరికీ చెబుతూ అది పరంపరగా మన లోకంలో ఇది ప్రచారమైంది అని చెప్పి చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు పెడతాను, మీరు పెట్టుకోండి, మీరు అయిపోతే పెట్టుకోండి, పారాయణ చేసుకొని వస్తారా? నేను 3:30కి వస్తాను. 3:30 మీరు వెళ్ళి వెళ్ళండి, మళ్ళీ వచ్చేది పారాయణ చేసుకోండి. రేపు మరి ఎప్పుడు వస్తారు? అర్చన చేసి క్వశ్చన్ చేసుకొని మీరు పెళ్లి పెడతారు. ఈ విధంగా చెప్తూ వాళ్ళలో మొదటి జరిగింది ఏమిటంటే శృతం చైతత్ సప్తాహేన శృతం చైతత్ సర్వథా ముక్తిదాయకం. సప్తాహపూర్వకంగా అయ్యా వారికి వారిని పంపించేద్దాం, వారికి ఏదో వేరే పని ఉన్నది, వస్తాడు 2 గంటలకు మళ్ళీ వస్తాడు పారాయణానికి. అయ్యా మీరు తీర్థం ఇక్కడ పెట్టారా? ఉన్నదా? లోపల పెట్టారా? ఆయన చేసుకోండి. సరే, అదే మీరు భాగవత తీర్థమే ఇస్తాను, ఆయన ఒక్కడికి ఉపహారం మీరు ఏమైనా చేసుకోండి. ఉపహారం చేసిపోతారా? అమ్మాయి లోపల తీసుకు ఆయనకి ఏమైనా పెట్టేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాకం సురే. శాస్త్రం ఏం చెప్తుందంటే ఎందుకు మధ్యలో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మధ్యలో కనుక వేరే మాట ఏదైనా వస్తే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతా అన్నాడు, ఇప్పుడు ఏదో మాట్లాడాం లౌకిక విషయం మాట్లాడినప్పుడు యది విసృజేత్ వైష్ణవీం రుచమనుబ్రూయాత్, ఒకవేళ భాగవతం మధ్యలో వదిలిపెట్టి వేరే మాట మాట్లాడితే విష్ణు స్మరణ చేయాలట. యది విసృజేత్, ఇది వేదవాక్యం. యది విసృజేత్ వైష్ణవీం రుచమనుబ్రూయాత్, వైష్ణవ రుక్కును చదవాలి. అదే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిది. మన వాళ్ళు అందుకనే విష్ణు అంటారు. శుభాశుభ కార్యాల్లో హవ్యం దగ్గర కవ్యం దగ్గర 2 చోట్ల కూడా విష్ణు స్మరణ ఎందుకు చేయిస్తారంటే ఈ లౌకిక విషయాల మధ్యలో వస్తున్నప్పుడల్లా మనసులో ఒకసారి యజమాని ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండాలి మీరు. అది ఎందుకంటే 108 సార్లు 5 బ్రాహ్మణులను పెట్టి ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ స్మరణ చేయించేవాడు శుకబ్రహ్మ. మనకి వాళ్ళంత అవకాశం లేదు కనుక మనం కూర్చున్న వాళ్ళమే 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాలి. మధ్యలో కనుక ఎప్పుడన్నా ఇది విడిచిపెట్టి వేరే లౌకిక విషయాలు మాట్లాడితే విష్ణు స్మరణ తప్పకుండా చేయాలి. యది విసృజేత్ వైష్ణవీం రుచమనుబ్రూయాత్ అంటది వేదవాక్యం. కాబట్టి తస్మాత్ అందువలన ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే అని చెప్పి విష్ణు స్మరణ చేసి తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు శ్రీమద్భాగవతం శాస్త్రం. అందుకని దీని శాస్త్రం అన్నారని చెప్పి చెప్తూ అత్రతే కీర్తయిష్యామి భక్తియుతం కథ అనకం, ఒక మంచి భక్తియుక్తమైన కథ చెప్తానయ్యా. శ్రీమద్ శుక్ల వారు ఇలాగే శిష్యులకందరికీ కూడా నేర్పించినటువంటి కథను నేను మీకందరికీ చెబుతానని చెప్పి సూతుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఎలాగైతే శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఇతరులకు నేర్పించాడో ఆ విధంగా చెబుతూ ఉన్నాడు. కథం బ్రహ్మందీనముఖః కుతశ్చింతాతురో భవాన్. ఒకసారి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులని 4 బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు ఎప్పుడూ 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. 5 ఏళ్ల వయసులోనే వాళ్ళు ఉంటారు. కానీ బ్రహ్మజ్ఞానులు మహాజ్ఞానులు. వాళ్ళు వైకుంఠ దర్శనం చేసుకోవాలంటే మనం కదా ఏదో పెద్ద టికెట్ తీసుకుంటే సుపథంలోంచి విష్ణు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లుగా వాళ్ళు ఎప్పుడైతే వైకుంఠం వెళ్తారో వాళ్ళకు సింహద్వారంలోంచే డైరెక్ట్గా నేరుగా వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనను చూసేటువంటి అవకాశం వాళ్ళకు మాత్రమే ఉన్నది. వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ ఉంటుంది. ఏదో వాళ్ళు చెప్తారే టెలిఫోన్స్ వాళ్ళకు కూడా ఒకటి ఏదో వేరే లైన్ ఉంటుంది మాట్లాడుకోవడానికి. ఆ విధంగా భగవంతుడిని చూడడానికి వాళ్ళని ఎవరు ఆపకూడదు. అలాంటి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అని సన అనేటువంటి పేరుతో పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు అనే 4 కుమారులు కూడా ఒకనాడు వచ్చేసరికి త్వరితం గమ్యతే కుత్ర కుతశ్చాగమనంతవా. వాళ్ళందరూ కూడా నారద మహర్షిని అడిగారట. అయ్యా ఆ 4 వచ్చేసి నారద మహర్షిని ఏమయ్యా చింతతో కూర్చున్నావు, తలకాయ పట్టుకుని కూర్చున్నావు, ఏమైంది నీకు, ఏమన్నా కష్టం వచ్చిందా చెప్పమని చెప్పి అడిగితే నారద మహర్షి అంటున్నాడు, అయ్యా ఏం చెప్పమంటున్నారు, నేను త్వరగా పరిగెత్తుతున్నది ఎందుకంటే అహంతు పృథివీం జాతః జ్ఞాతో భూత్వా నరోస్మ. అయ్యా బ్రాహ్మణులారా బ్రహ్మపుత్రులారా మీకేం చెప్పమంటారు, నాకు చింత వచ్చి పట్టుకున్నది, ఓ కష్టం వచ్చింది, ఓ తల్లి నా అవధికి వచ్చింది, వచ్చి ఏడుస్తూ కూర్చున్నది, ఆమె పేరు భక్తి అట. ఆమెకు 2 కొడుకులు ఉన్నారు జ్ఞాన వైరాగ్యాలని చెప్పేసి, వాళ్ళిద్దరు కూడా ముసలి వాళ్ళు, ఆ భక్తి కూడా ముసలిగానే ఉన్నది. తరుణమైన వయసులో 25-30 ఏళ్ల వయసులో కూడా వృద్ధ వయసులో కనిపిస్తే ముసలి వాళ్ళలాగా కనిపిస్తే
వాళ్ళు పాపం బాధపడుతూ నా దగ్గరికి వచ్చి మాకెందుకు ఈ వృద్ధాప్యం వచ్చింది, భక్తికి జ్ఞానానికి వైరాగ్యానికి వార్ధక్యం ఎందుకు వచ్చింది, దీన్ని తొలగించండి అని చెప్పి వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళకి ఏం చెప్పాలనో తెలియక నేను తలకాయ పట్టుకుని కూర్చున్నా అని చెప్పి నారదుల వారు అంటున్నాట. ఇంకా అంటున్నాడు, అహంతు పృథివీం జాతః జ్ఞాత్వా సర్వోత్తమామితి పుష్కరంచ ప్రయాగంచ కాశీం గోదావరీం తథా. నేను వీళ్లకు సమాధానం చెప్పడం కోసం పుష్కర స్నానం చేశాను, కాశీకి వెళ్ళాను, గయకు వెళ్ళాను, గోదావరి స్నానం చేశాను, హరిక్షేత్రం హరిద్వారం వెళ్ళాను, కురుక్షేత్రం వెళ్ళాను, శ్రీరంగం వెళ్ళాను, సేతుబంధమైనటువంటి రామేశ్వరం వెళ్ళాను. ఏవమాదిషు తీర్థేషు బ్రహ్మమాణ ఇతస్తతః నాపశ్యం కుత్రచిత్ ధర్మ మనస్సంతోషకారకం. నా మనస్సుకు సంతోషాన్ని కలిగించేటువంటిది నాకు జవాబు ఎక్కడా దొరకలేదయ్యా అని చెప్పి ఆ నలుగురు బ్రహ్మపుత్రులకి ఈ నారద మహర్షి, ఆయన కూడా బ్రహ్మమానస పుత్రుడే, ఒక జన్మలో దాసికి పుట్టాడు, ఆ తర్వాత జన్మలో పుట్టిన కథ మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఆయనే చెప్తాడు నా పూర్వజన్మ వృత్తాంతం ఇది అని. ఆ నారద మహర్షి తన అన్నల వరుస అయినటువంటి ఆ సనక సనందనాథులకు నలుగురికి కూడా దండం పెట్టి అడుగుతున్నట, నాకేమీ తోచట్లేదు, ఇక్కడ మానవులందరూ చూడబోతే నేను భూలోకంలోకి వచ్చి చూశాను, ఎక్కడెక్కడ తిరిగినా సరే ఏం కనిపిస్తూ ఉన్నది, ఉదరం భరిడో జీవా, పొట్టబోసుకోవడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు, ఎన్ని కష్టాలైనా ఇతరులను పెడుతూ ఉన్నారు, సంహరిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. మందాహ సుమందమతయ, చాలా బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. సత్యం నాస్తి, తపహ నాస్తి, శౌచం నాస్తి, శుచి లేదు, సత్యం లేదు, తపస్సు లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి యమనియమాసన ప్రాణాయామాల్లో వస్తాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేటువంటిది యమ నియమాలు అంటారు. ఇలాంటివి ఏవీ లేకుండా కూడా సత్యం లేదు, దయ లేదు, ఇంకా దానం నవిద్యతే, దానం అంటారా అసలు లేనే లేదండి మనుషుల మధ్యలో. కేవలం పొట్టబోసుకోవడం కోసం ఎవరినైనా సంహరిస్తారు. నిన్నెక్కడో మనం చూశాం కూడా, పాపం తండ్రిని చంపినటువంటి కొడుకు అని. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా దొరుకుతూ ఉన్నారు, ఈ భూలోకంలో కష్టాలు పెడుతూ ఉన్నారు. మందమతులై పాషండమంతా, అందరు కూడా పాషండులు అంటే మనం వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా భాగవతంలో వ్యాసపీఠం నుంచి చెప్పకూడదు. అలాంటి మతాల వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుణ్ణి సరిగ్గా మన దేవుణ్ణి నమ్మరు, విగ్రహ పూజ చేయరు. అలాంటి వాళ్ళని కనుక స్మరిస్తే పాషండ దర్శనాదేవ సూర్యం పశ్యే తత శుచి అంటది శాస్త్రం. ఎప్పుడైనా వాళ్ళని కనుక మనం ముట్టుకుంటే సూర్యుడిని చూసి దండం పెట్టుకోవాలట, సూర్యుడు లేకపోతే తలుచుకొనన్నా దండం పెట్టాలట, పెట్టుకుంటే పాపం పోతుంది, మనం శుచి అవుతాం, శుభ్రం అవుతాం. అలాంటి మతాలు కొన్ని ఉన్నాయి. మనుషులను సంహరించడం, అక్క చెల్లెలను, అమ్మలను, తల్లులను పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇలాంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. దరిద్రమైనటువంటి మతాలన్నీ కూడా పాషండ మతాలు ఈ భూలోకంలో చేరాయా. నేను వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పలేక, ఈ భక్తిని జ్ఞాన వైరాగ్యాలను వృద్ధులను నేను తరింపజేయలేక నేను తిరుగుతూ ఉన్నాను, నాకు సమాధానం లేదు అని చెప్పి నారద మహర్షి సనక